బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. యాడ పుట్టిన బిడ్డవో ఏ తల్లి కన్నా పిల్లవో, యాడ పుట్టిన బిడ్డవో ఏ తల్లి కన్నా పిల్లవో, అమ్మగా జన్మ ఎత్తినవు ఈ బొమ్మకు ప్రాణం పోసినవు, అమ్మా నీకే జోహారు సాటిరారు నీకు ఇంకెవరు. అసలు ఈ జానపదం ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లైఫ్లో? నాకు చిన్నప్పటి నుంచి జానపదం అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఉండేవాళ్ళు, చిన్నలు ఇద్దరు ఉన్నారు. మా వీళ్ళు ఏంటంటే వారసత్వంగా అలా నాకు పాట పైన ఇష్టం పెరిగేదనమాట. జర్నీలో అంటే దాదాపు మీరు చిన్నప్పటి నుంచి జానపదాలు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి, పాడుతూనే ఉండేవాళ్ళు. ఈ గ్యాప్లో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే జానపదాలు నేర్చుకోవడం వల్ల అంటే కొంతమంది ఎందుకు పాట నీకెందుకు, ఏదైనా మంచిగా ఇంకేదైనా చేసుకోవచ్చు కదా. సో ఇంట్లో ఖర్చులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, సో జాబ్ చేస్తూ కూడా పాట చూసుకోవచ్చు అని అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నాకు పాట అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా ఇంట్లో కూడా మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో అసలు మీ దృష్టిలో జానపదం అంటే ఏంటండి? హృదయం నుంచి వచ్చినటువంటి పాటలు అనమాట. అవే జానపదాలు, అసలు జానపదాలు. కొర్ర కూర తెచ్చాను గోంగూర తెచ్చాను, కొర్ర కూర తెచ్చాను గోంగూర తెచ్చాను, వండమని చెప్పవే తడికో తడిక, అది వండమని చెప్పవే తడికో తడిక అంటే తన భార్య అంటుంది అనమాట. పొయ్యిలోకి లేవు కుండ సెట్టి లేదు, పొయ్యిలోకి లేవు కుండ సెట్టి లేదు, వద్దాని చెప్పవే తడికో తడిక, అది వద్దాని చెప్పవే తడికో తడిక. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఫోక్ సాంగ్స్ చూస్తే మనల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు పాడినట్లు సమాజంలో ఏం జరుగుతుంది, ఒక మనిషి జీవితాన్ని మార్చే విధంగా, మనిషి జీవితానికి పనికొచ్చే విధంగా అయితే చాలా తక్కువ సాంగ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? యూత్ ఎలా ఉన్నారంటే ప్రజెంట్ డబుల్ మీనింగ్ టైప్లో ఉన్న వర్డ్స్ ఉంటే ఎక్కువగా రీచ్ అవుతుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు అన్నమాట ఇప్పుడున్న సింగర్స్ కొంతమంది. జానపదాన్ని బ్రతికించే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు జానపద గాయకులు బురిడి శివ గారు ఉన్నారు. సో మాట్లాడదాం ఆయన విషయాలు, ఆయన జర్నీ గురించి, ఆయన పాటల గురించి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో ఒక మంచి పాటతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మంచి పాట అంటే ఒక అమ్మ పాటతో ప్రారంభించుకుందాం. యాడ పుట్టిన బిడ్డవో ఏ తల్లి కన్నా పిల్లవో, యాడ పుట్టిన బిడ్డవో ఏ తల్లి కన్నా పిల్లవో, అమ్మగా జన్మ ఎత్తినవు ఈ బొమ్మకు ప్రాణం పోసినవు, అమ్మా నీకే జోహారు సాటిరారు నీకు ఇంకెవరు, అమ్మా నీకే జోహారు సాటిరారు నీకు ఇంకెవరు. యాడ పుట్టిన బిడ్డవో ఏ తల్లి కన్నా పిల్లవో, యాడ పుట్టిన బిడ్డవో ఏ తల్లి కన్నా పిల్లవో, అమ్మగా జన్మ ఎత్తినవు ఈ బొమ్మకు ప్రాణం పోసినవు. ముసిముసి నవ్వులు నవ్వి, ముసిముసి నవ్వులు నవ్వి 9 మాసాలు మోసి, ముసిముసి నవ్వులు నవ్వి 9 మాసాలు మోసి, కడుపులోన బిడ్డ తన్నినా, కడుపులోన బిడ్డ తన్నినా, పురిటి నొప్పులు నరకం చూపినా, కడుపులోన బిడ్డ తన్నినా, పురిటి నొప్పులు నరకం చూపినా, అమ్మా అంటూ అరచినవు నువ్వు, అమ్మా అంటూ అరచినవు, అమ్మగా మరు జన్మ ఎత్తినవు. యాడ పుట్టిన బిడ్డవో ఏ తల్లి కన్నా పిల్లవో, యాడ పుట్టిన బిడ్డవో ఏ తల్లి కన్నా పిల్లవో, అమ్మగా జన్మ ఎత్తినవు ఈ బొమ్మకు ప్రాణం పోసినవు, అమ్మగా జన్మ ఎత్తినవు ఈ బొమ్మకు ప్రాణం పోసినవు. నైస్ అండి, చాలా చక్కగా పాడారు. అంటే ఈ సృష్టికి జన్మనిచ్చిన తల్లి పాటతోనే ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. సో పాజిటివ్ వైబ్స్ అనమాట.
సో అంతా హ్యాపీనా? లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుందండి ప్రెజెంట్. సో అసలు ఈ జానపదం ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లైఫ్లో? నాకు చిన్నప్పటి నుంచి జానపదం అంటే చాలా ఇష్టం. స్కూల్ చదివేటప్పుడు నాకు అక్కడ తెలుగు టీచర్ అని చెప్పి మల్లికార్జున సార్ అని చెప్పి తెలుగు టీచర్ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళు ఊర్లో ఏవైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ, లేదంటే స్కూల్ కాంపిటీషన్ జరిగేటప్పుడు కానీ, ఏవైనా సాంగ్స్ కాంపిటీషన్ జరిగేటప్పుడు ఫస్ట్ నాకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అనమాట. అలా అతని ద్వారా కొన్ని పాటలు నేర్చుకుని అలా పోటీల్లో పాల్గొనడం జరిగేది. అలా ఊర్లో నాటకాలు వేయటం, ఇలా కొన్ని జానపదాలు ఎవరైనా పాడితే వాళ్ళు పాడేటప్పుడు వినటం కానీ ఇలా జరిగేదన్నమాట. ఇంకా నాకు మా చిన్నన్న ఇద్దరు ఉండేవాళ్ళు, చిన్నలు ఇద్దరు ఉన్నారు. మా వీళ్ళు ఏంటంటే పద్యాలు పాడేవాళ్ళు అనమాట. హరిశ్చంద్ర నాటక పద్యాలు అని చెప్పి పాడేవాళ్ళు. వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళు నాకు వినాలనిపించేది, వినేవాడిని, కానీ నాకు అవి వచ్చేవి కాదనమాట. అలా వాళ్ళ నుంచి అలా వారసత్వంగా అలా నాకు పాట పైన ఇష్టం పెరిగేది అనమాట. అలా ఇప్పుడు జానపదాల వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తూ జానపదాలను పాడుతూ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాను. అంటే వాళ్ళు పాడేది వింటూనే మీరు నేర్చేసుకున్నారా? ఆర్ఎల్స్ ఏమైనా నేర్పించడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నారా? ఎవరైనా మీ బాబాయ్ వాళ్ళు నేర్పించారా, మీరే నేర్చుకున్నారా? వాళ్ళు పాడేవి హరిశ్చంద్ర పద్యాలండి. నాకు ఇష్టపడేవి నేనంటే జానపదాలు. అదే జానపదం మీకు ఎవరు నేర్పించారు? అంటే మీరే నేర్చుకున్నారా విని? నేను ప్రోగ్రామ్స్కి అవి వెళ్ళేవాడిని. జానకిరావు గారు అని చెప్పి మా టీవీ రేలారేల్లో 2వ దరువులో విన్నారనమాట. అతనితో ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటే అతను కొన్ని సాంగ్స్ నేర్పించడం, ఇలా పాడాలి అని చెప్పడం జరిగేదనమాట. అతన్ని చూసి కొన్ని నేర్చుకుని అలా కొనసాగిస్తున్నాను. ఓకే, అయితే మీ గురువు గారు ఆయనే. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ జర్నీలో? ఈ జర్నీలో అతనే ఇన్స్పిరేషన్. అతనితోనే స్టార్ట్ అయింది. ఓకే, అంటే వాళ్ళు పాడుతున్నప్పుడు భలే ఉన్నాయి వినడానికి అనిపించి మీరు జానపదాన్ని నేర్చుకోవడానికి కారణమా? లేదు అంటే ఊర్లో ఎలాగో పాడుతున్నారు కదా అందరూ ఇదే అలవాటు అని ఏమైనా వచ్చేసినాయా? ఊర్లో పాడుతునేటప్పుడు నాకు ఇష్టం. ఒక అవకాశం కోసం ఎక్కడైనా అంటే వాళ్ళు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి, మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పి అన్నని అడిగితే సరే అని చెప్పారనమాట. అలా ప్రోగ్రామ్స్కి వాళ్ళతో రన్ అవుతూ ఉంటూ అతన్ని చూసి కొన్ని పాటలు అలా పాడుతూ ఉండడం, నేర్చుకోవడం. ఓకే, ప్రోగ్రామ్స్ అంటే నాటకాలు వేసేవాళ్ళ? అంటే స్టేజ్ షోస్. ఓకే, పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్ ఇట్లా. ఓకే, సో ఫస్ట్ నాటకాలు వేసేవాళ్ళు, తర్వాత మీరు జానపదాలు నేర్చుకున్నారు. అది వేరండి. జానపద కళ అనేవి ఒక 4 విభాగాలుగా విభజించవచ్చు. జానపద సంగీతం, జానపద నృత్యాలు. అంటే జానపద సంగీతం అంటే పాటలు పాడటం ఇలాంటివి. జానపద నృత్యాలు అంటే ఇప్పుడు తప్పెటి గుళ్ళు, కోలాటాలు, ఇలా బిందులు లాంటి ఇలా చెప్పి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇంకా జానపద హస్తకళలు అంటే ఇప్పుడు చేనేత వస్త్రాలు కానీ ఇలాంటి ఏవైనా బొమ్మలు తయారు చేయడం, చెక్క బొమ్మలు అలాంటివి ఏవైనా తయారు చేయడం. ఇంకా జానపదాల్లో ఇప్పుడు కొంతమంది నాటకాలు వేస్తుంటారు, మీరు చెప్పారు కదా, బుర్రకథలు, హరికథలు, అదొక రకం అన్నమాట. ఈ 4 విభాగాలుగా. ఓకే, బట్ మీరు జానపద నృత్యాలు చేసేవాళ్ళు ఫస్ట్? సంగీతం ఫస్ట్. ఓకే, సో అలా ఒకరిని చూసుకుంటూ బాగా అదే ప్రేమ అయిపోయింది, ఇప్పుడు వాటే ప్రపంచం అయిపోయింది. సో ఈ జర్నీలో అంటే దాదాపు మీరు చిన్నప్పటి నుంచి జానపదాలు చిన్నప్పటి నుంచి ఇష్టమండి, పాడుతూనే ఉండేవాడిని. అంటే ఈ గ్యాప్లో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే జానపదాలు నేర్చుకోవడం వల్ల ఏమైనా? అంటే కొంతమంది ఎందుకు పాట, నీకెందుకు, ఏదైనా మంచిగా ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అనేవాళ్ళు. అంటే ఊర్లో ఉండేవాళ్ళు కానీ, లేదంటే కొంతమంది తెలిసిన వాళ్ళు కానీ, పాట ఏమైనా నీకు ఇచ్చేస్తుందా, ఎందుకు ఇలా చెప్పి హేళన చేస్తూ కొంతమంది మాట్లాడేవాళ్ళు. కానీ ఇంట్లో నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఏం చేస్తానన్నా సరే చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ నాన్నగారు మెయిన్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా ఫ్యామిలీలో కొంతమంది అన్నయ్య, బావ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారన్నమాట. ఓకే, అంటే జాబ్ ఇట్లా ఏం చేయలేదా ఫస్ట్ నుంచి కూడా? ఓన్లీ జానపదాలు పాట మీద నమ్ముకున్నారు? నా డిగ్రీ అయ్యాక ఒక 9 months ఇలా జాబ్ చేశాను. తర్వాత మానేసి ప్రోగ్రామ్స్ అవి. సాటిస్ఫాక్షన్ రావట్లేదు జాబ్ చేస్తుంటే, పాటే కావాలి. అక్కడ విజయనగర సంగీత కళాశాలలో కొంతవరకు అంటే మెయిన్ బేసిక్స్ వరకు కొంతవరకు నేర్చుకున్నాను అనమాట. రాజ్యలక్ష్మి గారి దగ్గర, నెక్స్ట్ సుజాత గారి దగ్గర నేర్చుకున్నాను కొంతవరకు. ఓకే,
అంటే జాబ్ చేస్తూ కూడా ఇప్పుడు మనకి ఎంత ప్యాషన్ ఉన్నా సరే అవసరం కూడా ఉంటుంది కదా. అవును. మీరు ఇద్దరు అబ్బాయిలా ఇంట్లో? 2 అక్కలు నేనండి. ఓ, అక్కలు మీరు. ఉమ్. ఓకే. సో ఇంట్లో ఖర్చులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. సో జాబ్ చేస్తూ కూడా పాట చూసుకోవచ్చు అని అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అనేవాళ్ళు. బట్ మీరెందుకు ఇలా చూస్ చేసుకోవాలి? ఈ 2 వేస్ని చూస్ చేసుకోవచ్చు కదా. ఐ మీన్ ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, అవును. జాబ్ చేస్తూ పాట పాడండి, పాట పాడొచ్చు కదా అని. బట్ మీరెందుకు ఒకటే వేని చూస్ చేసుకున్నారు? నాకు పాట అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా ఇంట్లో కూడా మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో పాటలో మంచిగా సక్సెస్ అయితే బాగుంటుంది అని చెప్పి నాకు, అంటే జాబ్ చేస్తూ ఉండేవాడిని కానీ మనసు మాత్రం ఎక్కడే ఉండేదన్నమాట. ఫుల్ టైం దానికి ఇవ్వలేకపోయేవాడిని, టైం కూడా సరిపోయేది కాదు. మార్నింగ్ లేవటం, రెడీ అవ్వటం, బాక్స్ ప్రిపేర్ చేసుకొని జాబ్కి వెళ్ళటం, మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం అయ్యేది 8 o'clock ఇలా అయ్యేది అనమాట. వచ్చేసరికి మళ్ళీ తిని మళ్ళీ పడుకోవడం, మళ్ళీ అది సేమ్ ప్రాసెస్. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉందా మరి? చాలా. కానీ మనం ఎంత పాట పాడినా, పాట అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే ఒక సరైన గుర్తింపు, మన టాలెంట్ తగ్గ గుర్తింపు, ఆపర్చునిటీస్ అండ్ మంచి పే వస్తేనే కదా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఈ సాటిస్ఫాక్షన్ మీ లైఫ్లో ఉంది అంటారు ఇప్పుడు? గుర్తింపు అనేది ఇంకా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, సక్సెస్ అనేది. కాకపోతే ఇంకా నా పాట అనేది ప్రతి ఒక్కరూ విని ఈ పాట ఈ వ్యక్తి పాడాడు, ఫలానా వ్యక్తి పాడాడు అని చెప్పి ఆ పాటకి ఎప్పుడైతే గుర్తింపు వస్తుందో అప్పుడు నాకు గుర్తింపు వచ్చినట్లు, అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకా ఎక్కడ అదర్ కంట్రీస్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా నా పాట వినిపించేలా ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడే నేను సక్సెస్ అయ్యా అనుకుంటారు. మరి పే విషయంలో డబ్బు వస్తుందా? మీరు కష్టపడుతున్న దానికి, మీరు ఇచ్చే పాటకి, వీటన్నిటికీ మీకు తగినంత సంపాదన వస్తుందని మీరు అనుకుంటున్నారా? ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, అంటే బ్రతకటానికి పర్వాలేదు, ఇబ్బంది లేకుండా పాట ముందుకు నడిపిస్తుంది అనమాట. సో చాలా ఈవెంట్స్ చేశారు, చాలా షోస్ చేశారు, ఒక సారంగ దరియా అనే ఒక షో కూడా చేశారు. అందులో చాలా చక్కగా పాటలు పాడేవారు. సో అందులో ఆ జర్నీలో మీకు నచ్చిన ఫేవరెట్ పాట ఏంటి? అది ఒకసారి మా కోసం పాడతారా? ఓకే. రావే ముద్దుల గుమ్మ ఒలి బామ రాజినిమల తోటలోనికి, నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ. రావే ముద్దుల గుమ్మ ఒలి బామ, రావే ముద్దుల గుమ్మ, రావే ముద్దుల గుమ్మ ఒలి బామ రాజినిమల తోటలోనికి, నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ. రావే ముద్దుల గుమ్మ ఒలి బామ, రావే ముద్దుల గుమ్మ. పట్టు చీర కట్టుకొని ఉలబామ మల్లె పూలు పెట్టుకొని, పట్టు చీర కట్టుకొని ఉలబామ మల్లె పూలు పెట్టుకొని, మనము రాజుగారి తోటలోన సరసమాడుకుందాము. రావే ముద్దుల గుమ్మ ఉలబామ, రావే ముద్దుల గుమ్మ, రావే ముద్దుల గుమ్మ ఉలబామ, రావే ముద్దుల గుమ్మ. కాదు, జానపద సాంగ్స్ అంటే భలే ఉంటాయి కదా వినడానికంటే. మూవీ సాంగ్స్ కంటే కూడా మంచి వైబ్ ఇస్తాయి. అసలు ఒక రకమైన మనలోంటి ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది. అంటే సాంగ్ వినగానే ఏమంటారు, యాక్టివ్ అయిపోతూ ఉంటాం. సో అసలు మీ దృష్టిలో జానపదం అంటే ఏంటండి? జానపదం అంటే ఇప్పుడు కేవలం శ్రమను మర్చిపోవడానికి పాడుకునే పాటలు జానపదాలు అనొచ్చు. అంటే సాధారణమైన జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ కష్టాల్లో కానీ, వాళ్ళ పండగల్లో కానీ, సంతోషాల్లో కానీ, ఇలా వాళ్ళ హృదయం నుంచి వచ్చినటువంటి మాటలే పాటలు అనమాట. అవే జానపదాలు, అచ్చమైన జానపదాలు. సాధారణంగా పల్లెటూళ్ళలో అరుగుల దగ్గర కూర్చొని అంతా సరదాగా ఆ అలసటను మర్చిపోవడానికి ఉదయం అంతా పనులు చేసుకొని సాయంత్రం అలా సరదాగా కూర్చొని పాడుకునే వాళ్ళు బావమరుదుల పైన. లేదంటే ఉడుపులు ఉడిచేటప్పుడు కానీ, ఇలా కోతలను కోసేటప్పుడు కానీ కొంతమంది ఆడవాళ్ళు ఇలా కలిసి పాటలు పాడుకుంటుంటే వెనక్కి కొంతమంది ఇలా పాటలు పాడేవాళ్ళు అనమాట. అలా కొన్ని పాటలు తీసుకుంటే, నోమి నోమిన్నాల తుమ్మిదల, నోమిందనాల బాల తుమ్మిదల, నోమి నోమిన్నాల తుమ్మిదల, నోమిందనాల బాల తుమ్మిదల, కాకర చెట్టు కింద తుమ్మిదల, నేను కంచాలే దోముతుంటే తుమ్మిదల, కాకర చెట్టు కింద తుమ్మిదల, నేను కంచాలే దోముతుంటే తుమ్మిదల, ఆ ముండా కాకరకు తుమ్మిదల, నా కన్ను మీద పడ్డాది తుమ్మిదల, నా కన్ను చీపోయింది తుమ్మిదల, నేనేమి చేతునమ్మ తుమ్మిదల, వాడు పక్కనే ఉన్నాడు తుమ్మిదల,
తుమ్మిదల నన్ను పట్టించుకోలేదు తుమ్మిదల నోమిన్నాల తుమ్మిదల నోమిన్ననాల బాల తుమ్మిదల అమ్మ నోమిన్నాల తుమ్మిదల నోమిన్ననాల బాల తుమ్మిదల. సాధారణంగా కాకర చెట్టు అనేది ఎక్కడ ఉండదండి. కాకర చెట్టు కింద తుమ్మిదల నేను కంచాలే దోముతుంటే తుమ్మిదల. అయితే కాకర చెట్టు అనేది ఎక్కడ ఉండదు, కాకర పాదు మాత్రమే ఉంటుంది. కొన్ని కాకర చెట్టు ఉందనుకుందాం, కాకర చెట్టు కింద కంచాలు దోముతుంటట కాకరాకొచ్చి కన్ను మీద పడితే కన్ను వాచిపోయిందంట. ఇదంతా అబద్ధమేనండి. కాకర చెట్టు కంచాలు కన్ను వాచిపోవడం కన్ను ఇదంతా కా అంటే ఇదంతా కలిపి ప్రాసనీయం అన్నమాట. అంటే అప్పట్లో ముసలి వాళ్ళకి ఈ ప్రాసులు ఎలాంటివి ఏం తెలియదన్నమాట. అంటే ఇప్పుడైతే కొంతవరకు అంతా చదువుకున్నారు, పాట ఎలా రాయాలి ఇవన్నీ ఒక దగ్గర నేర్చుకొని అలా పాటలు రాస్తూ కొనసాగిస్తున్నారు అనమాట జీవనం. కానీ అప్పట్లో అలా కాదండి. పాట అనేది ఎలా రాయాలో కూడా తెలియదు, ఎలా ఇచ్చేయాలనేది కూడా తెలియదు. కానీ అదంతా ప్రాసకు తగ్గట్లుగా అలా కొన్ని పొల్లు పదాలను అబద్ధాన్ని కూడా అందంగా చెప్పడమే జానపదం యొక్క గొప్పతనం అని తెలియజేయడానికి ఇలాంటి పాటలు చాలా చాలా ఉన్నాయండి. అయితే అప్పట్లో ఎలా ఉంటే ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారనమాట ఇంట్లో. అయితే వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుందన్నమాట. గొడవ జరిగితే భర్త ఏమో తనను బుజ్జగించడానికి నీకు అది కొనిస్తాను ఇది కొనిస్తానని చెప్పి తనని అంటుంటాడు అనమాట, బుజ్జగిస్తుంటాడు అనమాట. తను కూడా దానికి ధీటుగా కౌంటర్ ఇస్తూ మాట్లాడుతుంటది అనమాట. అప్పుడు తడికి రాయబారం అనేది ఉండేదన్నమాట. ఎప్పట్లో అయితే మధ్యవర్తులు అని చెప్పి ఏవైనా ఉంటే ఇంకా వాట్సాప్లు ఇంకా స్టేటస్లు అని చెప్పి అవి ఉండేవి. కానీ అప్పట్లో తడికి రాయబారం అనేది అంటే ఏదైనా చెప్పినా తడికి చెప్పుకునే వాళ్ళు అనమాట. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కానీ ఎలా ఇంకెవరికి చెప్పాలనేది తెలిసేది కాదనమాట. తన గోడకు చెప్తూ మీరు కూడా తన గోడకు చెప్తూ అంటే సమాధానం ఎదురెదురుగా చెప్పుకుంటారు కానీ తడికి రాయబారం అని ఉండేదన్నమాట. అయితే తన భర్త గోడ ఇలా తడికి రాయబారం చెప్పుకునేవాడు అనమాట. కొర్ర తెచ్చాను గోంగూర తెచ్చాను, కొర్ర తెచ్చాను గోంగూర తెచ్చాను, వండమని చెప్పవే తడికో తడిక, అది వండమని చెప్పవే తడికో తడిక అంటే తన భార్య అంటుంది అనమాట. పొయ్యిలోకి లేవు కుండ సెట్టి లేదు, పొయ్యిలేకు లేవు కుండ సెట్టి లేదు, వద్దాని చెప్పవే తడికో తడిక, అది వద్దాని చెప్పవే తడికో తడిక. అప్పుడు మళ్ళీ భర్త అంటాడు అనమాట. పట్టు చీర తెచ్చాను పెట్టెలోన తెచ్చాను, పట్టు చీర తెచ్చాను పెట్టెలోన పెట్టాను, కట్టుకోమని చెప్పవే తడికో తడిక, అది కట్టుకోమని చెప్పవే తడికో తడిక. భార్యకి నచ్చలేదు కదా కట్టుకోను అని చెప్పడం కోసం తను కూడా ఉంటుందన్నమాట. చీర అంచులు లేవు చుట్టూ సెంగులు లేవు, చీర అంచులు లేవు చుట్టూ సెంగులు లేవు, కట్టుకోనని చెప్పవే తడికో తడిక, అది వద్దని చెప్పవే తడికో తడిక. నచ్చని మొగుడు నచ్చలు ఖర్చు పెట్టి తెచ్చిన ఏది తెచ్చినా సరే నచ్చలేదని అంటదన్నమాట భార్య. ఇలా సరదాగా కొన్ని పొలి పదాలను కలుపుకుంటూ అప్పట్లో ఉండే పదాలను సరదాగా బావమరుదుల మధ్య కానీ ఒక భార్య భర్తల మధ్య కానీ ఇలా సరదాగా పని చేసుకుంటూ అలసటను మర్చిపోవడానికి కానీ పాడుకునే పాటలు అచ్చమైన జానపదాలండి. కానీ ఈ జానపదాలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు కదా, లైక్ ఇప్పుడు మోటివేట్ చేయడానికి, లైక్ ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో పాడుకున్న పాటలు కూడా అవి జానపదాల కిందకే వస్తాయి కదా. అవి ఉద్యమ పాటలండి. అవునా? అంటే జానపదాల్లో అంటే ఇప్పుడు అవన్నీ జానపదాలు అని చెప్పొచ్చు, కాకపోతే వాటిల్లో కూడా ఉద్యమం పాటలు అని చెప్పి ఇప్పుడు శ్రీకాకుళంలో రైతాంగ సాయుధ పోరాటం అని చెప్పి అప్పట్లో జరిగిందండి. అప్పట్లో జరిగేటప్పుడు వంగపండు ప్రసాద్ గారు అని చెప్పి చనిపోయారు స్వర్గస్థులు. అయితే మా గురు సమానులు అతను ఒక మంచి పాట రాశారండి. అంటే ఉద్యమం అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. అరే ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా అని చెప్పి మంచి పాట రాశారండి. అప్పట్లో అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ఇలా కొనసాగిస్తూ ఇలా తెలంగాణ పోరాటం కూడా ఇలా మంచి ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ ఇక్కడున్న కొంతమంది ఉద్యమకారులతో కూడా ఇలా కొనసాగించడం చాలా సంతోషం. ఎందుకంటే పాట అనేది మనిషిని చైతన్యవంతం పరిచే విధంగా ఉండాలండి. పాట అనేది మనిషికి ఉపయోగపడే విధంగా ఉండాలి, కొన్నిసార్లు ఉత్సాహపరిచే విధంగా కూడా ఉండాలి. కాకపోతే ఎక్కువగా మనిషికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మేము కూడా అక్కడ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా చాలా మంచి మంచి పాటలు కొంతమంది రైటర్స్ రాస్తుంటారు. డబ్ శ్రీని గారు అని చెప్పి ఇంకా
గంటెడ్ గవర్నర్ మాస్టర్ అని చెప్పి చాలామంది మంచి మంచి పాటలు రాస్తుంటారనమాట, సమాజానికి ఉపయోగపడిన పాటలు. ఆ ప్రాంతంలో రాసిన పాటలు ఆ ప్రాంతంలో చాలా వరకు వినిపించి ప్రజలను చైతన్యవంతపరిచే విధంగా కొంతవరకు మేము కూడా చేస్తుంటాం అనమాట. ఓకే. సో అలా జనాలకు ఉపయోగపడే పాటల్లో ఒక పాట పాడతారా మా కోసం? ఓకేనండి. అయితే ఇప్పుడున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కోసం ఓ మంచి పాట రాశారండి, ఫ్యాషన్ల గురించి అనమాట. ఫ్యాషన్లకు అలవాటు పడిన తర్వాత కేవలం మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాల్లో వచ్చినటువంటి పిల్లలు ఎలా చెడిపోతున్నారో అని చెప్పడం కోసం మంచి పాట రాశారనమాట డబ్ శ్రీని గురించి. సోకైన సీరలు గట్టి సెల్ ఫోన్లో సెల్ఫీ కొట్టి, సీఎంఆర్ చీర కట్టి సెల్ ఫోన్లో సెల్ఫీ కొట్టి, తన సోకులన్నీ మూటగట్టి వాట్సాప్లో పోస్ట్ చేస్తే తనకు ఎగురుకుంటూ వస్తాడంట వరుడు, తాలి కట్టి ఏలుకుంటాడంట గురుడు. అరే పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్లా జోరు, మన మధ్య తరగతోడి బతుకే బేజారు. నాన్నకు ప్రేమతో సినిమా బలిహిట్టట. సినిమాల్లో హీరోలు గంటకి క్షణానికి కూడా తన బట్టల్లోనూ శరీర ఆకృతుల్లోనూ మంచి మంచి మార్పులు చేస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళకి కొంతమందికి ఏమైందంటే సినిమాల్లో హీరోలను చూడడం, అదే విధంగా ఉండాలని చెప్పి కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఇటువైపు ఎంట్రుకలు లేకుండా కేవలం నాన్నకు ప్రేమతో ఇంకా చాలా సినిమాలు వచ్చాయండి ఆ మధ్యకాలంలో. నాన్నకు ప్రేమతో సినిమా బలిహిట్టట, నెత్తికి డెప్ప కటింగే తిరుపతి ముక్కట, ఇంట్లో నలుగురితో సైక్యతనే లేదట, మన ఇంట్లో నలుగురితో సైక్యతనే లేదట. పట్టుమని 10 నిమిషాలు కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు ఈ మధ్యకాలంలో. కేవలం చాలామంది అబ్బాయిలండి సెల్ ఫోన్లో వాట్సాప్ చూసుకోవడం, లేదంటే ఇన్స్టాగ్రామ్ చూసుకోవడం, ఎంతమంది లైక్లు వచ్చాయి, ఏం చేశారని, ఎంతమంది చూశారని అలా ఉన్నారనమాట. వాళ్ళందరి కోసం ఓ మంచి పాట అనమాట. నాన్నకు ప్రేమతో సినిమా బలిహిట్టట, నెత్తికి డెప్ప కటింగే తిరుపతి ముక్కట, ఇంట్లో నలుగురితో సైక్యతనే లేదట, మన ఇంట్లో నలుగురితో సైక్యతనే లేదట. ప్రేమకు ప్రతీకలు ఎట్లా అవుతామట, సినిమాలు చూసి కొట్టకురా పోజు, తిండి పెట్టవురా సోకులు ఏ రోజు. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్లా జోరు, మన మధ్య తరగతోడి బతుకే బేజారు. కొంతమంది అబ్బాయిలు ఈ విధంగా ఉంటే కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంట, 0 సైజు నడు ఉంటే ఇంకా చాలట, సన్నగా నాజుగ్గా ఉండటం కోసం కేవలం 2 పూటలు తింటున్నారండి. కేవలం ఒక 3 పూటలు తిన్నా సరే కొంచెం మాత్రమే. సినిమాల్లో హీరోయిన్లు చూడడం, అదే విధంగా ఉండాలని ప్రయత్నంలో భాగంగా కొంతమంది అమ్మాయిలు 0 సైజు నడు ఉంటే ఇంకా చాలట, గాలికి ఊగి కింద పడిన పర్వాలేదట, ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే అమ్మాయేమంటది, పుష్టిగా తిని బుద్ధిగా ఉండవే తల్లి, బోల్డంత సంసారాన్ని ఏడ్చాలి, పాపల్ని ఆడపిల్లలు అక్కమ్మల్ని జీవితాంతం ఏడ్చాలి తల్లి అంటే అమ్మమ్మ మాటల్ని పట్టించుకునే పరిస్థితులు లేరంట కొంతమంది. సినిమాల్లో హీరోయిన్లు చూడడం అదే మాదిరిగా ఉండాలని చెప్పి, ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే బోరట, మన ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే బోరట, ఆ ఎండి చేప ఇలియానే స్టారట, ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే బోరట, ఆ ఎండి చేపలాంటి అమ్మాయిలు గొప్పట. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్లా జోరు, మన మధ్య తరగతోడి బతుకే బేజారు. అయ్యో విలువలకే వలవల దిగజారు, అయ్యో డబ్బులకే బట్టలు దిగజారు, ఎటో పోతుంది చూడు కుర్రకారు. పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్లా జోరు, మన మధ్య తరగతోడి బతుకే బేజారు. సో పాట యొక్క గొప్పతనం అంటే ఇదే, మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మనల్ని ఒక ప్రపంచానికి తీసుకెళ్తూనే రియాలిటీని చూపిస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది అనేది పాటలో మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నైస్ అండి. సో జానపదాలకి గొప్ప పేరుంది, మంచి గుర్తింపు ఉంది. బట్ ఇందులో కూడా ఫోక్ ఆర్టిస్టులు కానీ, జానపదాలు పాడేవాళ్ళు కానీ, డాన్సర్స్ కానీ, వీళ్ళకి మనం చూసేది కొంతమంది మాత్రమే. బట్ ఆపర్చునిటీస్ లేక
చాలామంది వెనకపడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటారు? ఎందుకు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ రాలేదంటే ఏం చెప్తారు? దానికంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది ప్రయత్నించక కొంతమంది ఉండిపోతారండి. కొంతమంది ప్రయత్నించినా సరే అదృష్టం రాకపోవటం, అంటే కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయకపోవటం. అంటే ఇప్పుడు ఒక సాంగ్ చేయాలంటే వాళ్ళ దగ్గర మంచి సాంగ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. ఇప్పుడు లైక్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు సాంగ్ పాడండి, ఇలా మా ఛానల్లో పాడండి, లేకపోతే మేము ఎంత డబ్బులు అయితే అంత పెట్టుకుంటాం, మీరు మంచిగా అలా ప్రోత్సహించే వాళ్ళు తక్కువ మంది అంటే ఆ ప్రాంతంలో. ఇక్కడైతే ఒక సాంగ్కి ఎంత డబ్బులైనా పెడతారు, ఎంత మంచి మంచి కొరియోగ్రాఫర్లు తీసుకొచ్చి మంచి కెమెరామెన్లు తీసుకొచ్చి మంచి ఎక్విప్మెంట్తో ఒక సాంగ్కి మ్యూజిక్ చేయించి సాంగ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో కూడా చాలా తక్కువ మంది అనమాట ఇలా సాంగ్స్ ఇలా యూట్యూబ్లో పాడటం కానీ. అక్కడ మంచి మంచి పాటలు ఉన్నాయండి. అక్కడ ఉన్న పాటలనే ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా, ఇప్పుడున్న సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. వాళ్ళందరికీ కూడా ఒక సపోర్ట్గా ఎవరైనా మంచి మంచి ప్రొడ్యూసర్స్ కూడా ఉంటే బాగుంటుందని కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నా విషయంలో కూడా కొంతవరకు అలానే అనిపిస్తుంటుంది అనమాట. ఒక్కొక్కసారి మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఉంటే బాగుండేది, మంచి మంచి పాటలు ఉన్నాయి కదా, అప్పుడప్పుడు కొన్ని పాటలు రాస్తూ ఉంటాను కదా, ఎవరైనా ముందుకు వస్తే బాగుండేది అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. సో ఈ జానపదాన్ని ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారు. అవును. యా, బట్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఫోక్ సాంగ్స్ చూస్తే మనల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు పాడినట్లు సమాజంలో ఏం జరుగుతుంది, ఒక మనిషి జీవితాన్ని మార్చే విధంగా, మనిషి జీవితానికి పనికొచ్చే విధంగా అయితే చాలా తక్కువ సాంగ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? యూత్ ఎలా ఉన్నారంటే ప్రజెంట్ డబుల్ మీనింగ్ టైప్లో ఉన్న వర్డ్స్ ఉంటే ఎక్కువగా రీచ్ అవుతుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు అన్నమాట ఇప్పుడున్న సింగర్స్ కొంతమంది. అలా ఉండటం దురదృష్టం. ఎందుకంటే అలా తయారవటం ఏంటంటే వాళ్ళని చూసి మరికొందరు సింగర్స్ ఏం చేస్తున్నారంటే ఇంకా అంతకంటే ఇంకా వల్గారిటీ వర్డ్స్ యూజ్ చేస్తూ కొన్ని పాటలు రాయటం. అంటే బేసిక్లీ వాళ్ళు రైటర్స్ కాదు. సో ఎవరు ఏదో రాస్తున్నారు కదా, సాంగ్ హిట్ అవుతుంది, నేను కూడా ఎందుకు రాయలేను, మంచి మంచి పదాలు ప్రజలకు నీట్గా అర్థమయ్యే పదాలు, మంచి మంచి బాణీలను తీసుకొని, అప్పట్లో ఉండే బాణీలను తీసుకొని జానపదాన్ని నేను కూడా కాపాడుతాననే విధంగా కాకుండా కొన్ని వల్గారిటీ వర్డ్స్ యూజ్ చేస్తూ పాటలను వేగంగా రాయొచ్చు, ఎక్కువగా రీచ్ అవుతుంది కదా అని చెప్పి చాలామంది వరకు ఇలానే చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే జానపదాన్ని బ్రతికించే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఏవో డబ్బులు వస్తున్నాయి కదా, మనకు పేరు వస్తుంది కదా అని చెప్పి ఏదేదో రాసి ఏదేదో రికార్డింగ్ చేసి సాంగ్స్ రిలీజ్ చేయడం కాకుండా మంచి మంచి బాణీలు ఉన్నాయి, ఆ బాణీలు తీసుకొని చిన్న చిన్న వర్డ్స్ మార్చవచ్చు. ఇప్పుడున్న ఆధునీకరణతో కొత్తగా మ్యూజిక్ చేస్తూ బాగా ఎంటర్టైన్ చేసే విధంగా అదే పాటని అదే లిరిక్స్ని కూడా యూజ్ చేసి మంచిగా అందించవచ్చు అనమాట సాంగ్స్. వల్గారిటీ వర్డ్స్ కొంచెం తగ్గించి మంచిగా పాడితే ఇంకా బాగుంటుంది. అలాగే సమాజానికి ఉపయోగపడే పాటలు కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఛానల్స్లో పాడి రిలీజ్ చేస్తే కూడా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఒక కళాకారుడిగా తను కూడా ఒక విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాడని నా భావన అనమాట. కానీ కొంతమంది అంటారు, మీరు ఇప్పుడు అన్నారు కదా ఏదో సంథింగ్ పాత సాంగ్స్ నుంచి కొన్ని లిరిక్స్ తీసుకొని కొత్తగా పాడండి, కొత్తగా ఇంకా మనం కొత్త సాంగ్స్ రాయొచ్చు అంటున్నారు. బట్ ఈ కొంచెం సిమిలర్ టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేశాను నేను, అని చెప్పింది ఏంటంటే పాటని దొంగలిస్తున్నారు, ఫోక్ ఇండస్ట్రీ అస్సలు బాగోలేదు. సో ఒకరు పాడిన పాట, ఒక రికార్డ్ చేసిన సాంగ్ని అక్కడ మీకు ఛాన్స్ లేదని చెప్పేసి ఆ సాంగ్ని కొంచెం మోడిఫికేషన్ చేసి ఒక కొత్త సాంగ్గా రూపొందిస్తున్నారు. సో ఇది ఒకరి టాలెంట్ని దొంగతనం చేసినట్టే కదా? దొంగతనం చేసినట్లే. అయితే నా వరకు అయితే ఇంతవరకు అలా నా విషయంలో అయితే అలా జరగలేదు. కాకపోతే ఎక్కువగా సేకరణ జానపద బాణీలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ బాణీలను బట్టి ఎవరైనా పాటల లిరిక్స్ కొత్తగా రాసుకోవచ్చు అదే బాణీని ఉపయోగించి. ఎందుకంటే అది సేకరణ బాణీ కాబట్టి ఎవరైనా పాడుకోవచ్చు, దానికి అబ్జెక్షన్ చేయడానికి ఎవరికి ఏ రైట్స్ ఉండవు అనమాట. ఒకవేళ అదే మీరు బాణీ కట్టి అంటే సొంతగా ట్యూన్ చేసి మీరే లిరిక్స్ రాసుకొని అది రిలీజ్ చేశారనుకోండి, ఆ పూర్తి రైట్స్ మీకే ఉంటాయి అన్నమాట. అలా కూడా వాళ్ళు ఎక్కడో విని
మనం రాస్తున్నప్పుడు కానీ ఎవరికైనా మీరు అన్నట్లు స్టూడియో దగ్గరికి వెళ్ళి ఇలా పాడుతూ అవకాశం ఇస్తామని చెప్పి మళ్ళీ ఇవ్వకపోవడం, అదే బాణీని ఉపయోగించడం, అది చాలా దారుణం అండి అది. అలా చేసిన వాళ్ళకి ఏంటంటే చాలా బాధపడతారు. ఒక 10 మందికి చెప్పుకుంటారు ఇలా చేశారు, ఇలా నాకు అన్యాయం జరిగిందని చెప్పి. అదే ఇంకా అలా చేస్తూ ఉండటం ఏంటంటే కళాకారులు కూడా ఎలా అయితే ఫీల్ అవుతారంటే, మంచి సింగర్స్ అంటే వాళ్ళకి పాడాలని తపన ఉంటుంది, కానీ ఇలా చేయడం ఏంటంటే అందరూ ఇలానే ఉన్నారేమో అని చెప్పి ఒక బ్యాడ్ నేమ్ వస్తుందన్నమాట. దయచేసి అలా ఎవరైనా ఉంటే ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏదో మేము పాడతామని చెప్పి ఏవో మంచి మంచి పాటలు మంచి మంచి బాణీలు తీసుకొని వస్తే వాళ్ళతోనే పాడించండి, తప్పేముంది. ఒకవేళ సరిగా రాలేకపోయింది అనుకోండి, మంచిగా పాడించండి. ఇంకా అదే పాటను వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళని అడిగి ఇంక మంచి మంచి సింగర్స్తో పాడిస్తే ఇంకా చాలా బెటర్. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అనమాట. కానీ ఇప్పుడు ఈ ఫోక్ సింగర్స్ కూడా మనకి ఎక్కువగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న సాంగ్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే అన్నీ పాడిన వాళ్ళే పాడడం, మహా అంటే ఒక 5-6 మంది పేర్లు మాత్రమే మనకి ఎక్కువ వినిపిస్తాయి ఫోక్ సింగర్స్. అంటే రిమైనింగ్ వాళ్ళకి టాలెంట్ లేదా, లేకుంటే ఆపర్చునిటీస్ రావట్లేదా, వాళ్ళు క్రియేట్ చేసుకోవట్లేదా, అసలు ఏం జరుగుతుంది ఫోక్ ఇండస్ట్రీలో అంటే ఏం చెప్తారు? మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఒకరు ఒక మంచి పాట పాడారు అనుకోండి, మంచి పాట అనే కాదు చెడ్డ పాట అనే కాదు, ఒకరు ఒక పాట పాడారు, ఆ పాట హిట్ అయ్యింది అంటే చాలా ఎక్కువ మంది ఆదరించారు ఆ పాటని, ఇంత ఎక్కువ మంది చూసారు యూట్యూబ్లో. చూసారనుకుంటే ఆ పాటని సింగర్ ఎక్కువ మందికి పరిచయం అవుతారనమాట. ఎక్కువ మందికి పరిచయం అవ్వడం ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారనమాట, మా ఛానల్లో ఒక పాట పాడండి, లేదంటే మేము ప్రొడ్యూస్ చేస్తాం, మేము కలిపి ఒక పాట చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి సింగర్గా ఒక గుర్తింపు వచ్చింది, సో వాళ్ళతో చేస్తేనే మనకి కూడా పేరు వస్తుంది అన్నట్లు చాలామంది ఇప్పుడు సినిమాల్లో కూడా అలాంటి సింగర్స్నే పాడిస్తున్నారు అనమాట. అంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయట్లేదండి అసలు. వాళ్ళకంటే మంచి మంచి సింగర్స్ కూడా ఊర్లలో ఉన్నారు చాలామంది. అమ్మమ్మ వాళ్ళు కూడా చాలామంది ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా పాడతారండి. మేము వాళ్ళ దగ్గర దేనికి పనికిరాం, వాళ్ళ వాయిస్లు చూసినా అసలు చాలా బాగుంటాయి అన్నమాట. చాలా మంచి మంచి పాటలు కూడా వాళ్ళ దగ్గర ఎవరికీ తెలియని పాటలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మీ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మీరు ఏమైనా సాంగ్స్ పాడడం కానీ మీకు ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ వస్తున్నాయా? ప్రస్తుతానికైతే ఏం లేవండి. ఎవరైనా మంచి మంచి ఆపర్చునిటీస్ ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. టాలెంట్ ఉన్నా సరే కొంచెం వెనకబడటానికి ఇదే కారణం అనమాట. సో మీరు కూడా అయితే ఎన్నో షోస్ చేసి, ఎన్నో పాటలు పాడి, ఎన్నో ఈవెంట్ చేసి కూడా మీరు కూడా ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అవునండి. యా. సో ఓవరాల్గా మీ ఈ జానపద జర్నీకి ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? జానపద జర్నీని మొత్తం. జానపదం అనేది అంటే కళను నమ్ముకున్న ప్రతి ఒక్క కళాకారుడికి కూడా లైఫ్ అనేది చాలా బాగుంటుందండి. కానీ ప్రయత్నిస్తూ 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 ఉండాలన్నమాట ప్రతి ఒక్క కళాకారుడు కూడా. ఇక్కడితో అయిపోయింది కదా నా జీవితం, అంటే నాకేం అవకాశాలు రావటం లేదు, సో నా టాలెంట్ని ఎవరు గుర్తించడం లేదు అని చెప్పి ఎవరైనా కళాకారులు ఎవరైనా సరే, నేనైనా కాదు ఎవరైనా సరేనండి, నిరుత్సాహపడ్డారనుకోండి ఇంకా అక్కడితో అయిపోయిందనమాట. వాళ్ళు ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉంటే అవకాశాలు అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఏదో ఒక రోజు మనకంటూ ఏదో ఒక గుర్తింపు రాదా అని చెప్పి. ఇప్పుడు నేను ముందు చెప్పినట్లుగా సక్సెస్ అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. మన పాట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలే కాకుండా ఇంకా అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా, తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన పాటను విని ఫలానా వ్యక్తి పాడాడు అంటే అప్పుడే మనకు సక్సెస్ వచ్చినట్లు అనమాట. సో అయితే మీరు కూడా మంచి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నారు, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు, అది రావాలని కోరుకుంటున్నాను. అండ్ సో ఫైనల్గా ఒక సాంగ్తో ఇంటర్వ్యూ ఏం చేద్దామా? అందులో నాకు అప్పట్లో పాడినటువంటి అక్కట్లో ఓలే ఓలేగుంటని చెప్పి ఒక సాంగ్ అప్పట్లో కొంచెం కొంత పేరు తీసుకొచ్చింది అనమాట ఆ ప్రాంతంలో. ఆ పాటను ఒకసారి పాడుకుందాం. ఓలే ఓలే గుంట మనం విజయనగరం వెళ్దామమ్మ రాయేనా ఎంట, ఓలే ఓలే గుంట మనం విజయనగరం వెళ్దామమ్మ రాయేనా ఎంట, ఓలే ఓలే గుంట నీ చేతికి అద్దాల గాజులిస్తానే, కాలాకి మువ్వాల పట్టీలిస్తానే, చేతికి అద్దాల గాజులిస్తానే, కాలాకి మువ్వాల పట్టీలిస్తానే, నేను రమ్మంటే నేను రమ్మంటే నేను రమ్మంటే వెళ్ళిపోతుంది చిరంజీవి అంట, ఓలే ఓలే గుంట మనం విజయనగరం వెళ్దామమ్మ రాయేనా ఎంట, ఓలే ఓలే గుంట
నువ్వు రాసుకుంటే వాసన సబ్బులిస్తానే, పూసుకుంటే అత్తర సింటూలిస్తానే, రాసుకుంటే వాసన సబ్బులిస్తానే, పూసుకుంటే అత్తర సింటూలిస్తానే. నేను రమ్మంటే నేను రమ్మంటే నేను రమ్మంటే వెళ్ళిపోతుంది ప్రభాస్ అన్నయ్యంట. ఓలే ఓలే గుంట మనం విజయనగరం వెళ్దామమ్మ రాయేనా ఎంట. ఓలే ఓలే గుంట మనం విజయనగరం వెళ్దామమ్మ రాయేనా ఎంట. ఓలే ఓలే గుంట. నైస్ అండి. వావ్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఇంకా చాలా మంచి మంచి షోస్ చేయాలి, మంచి మంచి ఆల్బమ్స్ చేయాలి. సో ఈ జానపదం మీకు ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా గురువుగారు జానకిరావు కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.